దోస్తులందరూ కలిసి ఆ పక్క వాళ్ళు ఉన్నారట. పక్కోళ్ళు ఉండి పక్కోళ్ళు చీర కట్టుకుంటే చూసి ఆ చీర మంచిగా నాకు చీర కావాలి ఇప్పుడు అంటదట. ఫంక్షన్ కాడికి పోతే పోంగు చీర కట్టుకుని పోద్దట, పేనంకు చీర కడుతుందట, పోయి వచ్చేటప్పుడు ఒక చీర కడుతుందట. మళ్ళీ కథ మళ్ళీ అయిపోయిందా, మళ్ళీ ఇంకో పెళ్ళికి పోతే ఇగో ఈ చీరలు నద్దు, నాకు ఈ చీరలు ఏమద్దు, నాకు ఇంకో చీర కొనియవా అంటదట. మరి ఏంటి అనుకుంటారు, 500 చీరలు ఉన్నాయట. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి 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 ఆఖరికి అరగంట సేపు గంట సేపు ఆమెను ఉర్రిచ్చినాక అప్పుడు మీ ఆయన ఇట్లా బాధపడతాడమ్మా, బతుకు జేటుక బండికి చీరలు కొంటుంది నా భార్య అని నిన్ను బాధ పెట్టాలని కాదు, మళ్ళీ ఏమన్నా అంటే నేను చచ్చిపోతా అంటదట. నేను చచ్చిపోతే నేను అంటే నీకు ఇష్టం లేదు కానీ ఏడుతుందట. ఆమె గింత అంత ఏడవగానే నాకు అరిగిపోతాడట. ఈయనకు ఇక అయ్యో నా భార్య ఏడుతుంది కదా అని చెప్పి ఈయన మస్తు బాధపడతాడ. నా భార్యను ఒక మాట అనొద్దు అంటాడు. వాళ్ళు ఏమన్నా మాట అన్నా అయ్యో అనొద్దట్లు అనకండి అనకండి నా భార్యను అనకండి అంటాడు. మళ్ళీ నా భార్య కొన్న కొద్ది నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఈ బాధ చెప్పుకుంటాడు. సరే మరి మీ భార్యను అనొద్దు అన్నప్పుడు మాకెందుకు చెప్తాను భయ్యా, పోయి నీ ఇష్టం పో, కొని వంటది నువ్వు కొనిచ్చుకుంటూ ఉండిపో అంటే లేదు సార్ చెప్పండి కానీ సున్నితంగా చెప్పండి నా భార్యకు, నా భార్య అసలు చచ్చిపోతా అంటది, హట్ అవుతుంది, ఏడుతుంది, నా కళ్ళలో నీళ్ళు రావద్దు అంటాడు.